వాళ్ళ వాళ్ళ పాత్రలు, వాళ్ళ బాధ్యతలు, పోస్ట్కి సంబంధించిన వాటి రోల్స్ ఉంటాయి. సో ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీలో వీళ్ళందరూ ఉంటారు అన్నమాట. ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటారు, బిజినెస్ అనలిస్ట్ ఉంటాడు, తర్వాత ఇవి 2 డాక్యుమెంట్స్ టెస్టింగ్ టీమ్స్ ఉంటాయి, డెవలప్మెంట్ టీమ్స్ ఉంటాయి, రిలీజ్ టీమ్స్ ఉంటాయి, మెయింటెనెన్స్ టీమ్స్ ఉంటాయి. అర్థమైందా? సో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీకి బతకాలి, అది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీ ఎగ్జిస్టెన్స్ ఉండాలి అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీ క్లయింట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఆర్డర్స్ తెచ్చుకుంటేనే వాళ్ళకి లైఫ్ అనేది ఉంటుంది, మనీ అనేది వస్తుంది. దట్ ఈస్ ద రీజన్ ఈ బిజినెస్ అనలిస్ట్లని చాలా స్మార్ట్ పీపుల్ని దే విల్ హైర్. ఓకే, స్మార్ట్ అంటే బోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిజికలీ అండ్ ఆల్సో మెంటలీ స్మార్ట్ పీపుల్ని దే విల్ హైర్. Okay, so such that these guys will go to the client and then explain about the strengths and weaknesses of their company and explain about the success what the company has done in the past and explain about how much revenue they have generated, and then they will get an order from the client. సో ఈ టీసీఎస్ అనే కంపెనీ ఎగ్జాంపుల్ తీసుకుంటే బిజినెస్ అనలిస్ట్కి విపరీతమైన ప్రెజర్ ఉంటుంది. Okay, so this business analyst might be or might not be a engineer, might be or might not be a engineer. ఎవరు? బిజినెస్ అనలిస్ట్. ఇదేంటి సార్, మేము ఇక్కడ బీటెక్ ఎన్నేళ్ళు చదువుకొని ఇంత డెవలప్మెంట్ చేసుకొని మా కంపెనీలో బిజినెస్ అనలిస్ట్ అంటే అదంతే కంపెనీ. ఈ మైట్ బి ఆర్ ఈ మైట్ నాట్ బి అన్ ఇంజనీర్. కాకపోతే వాడికి ఏంటంటే ఎంబీఏ, బీబీఏ, మళ్ళీ ఎంబీఏ మన దగ్గర ఉన్న కాలేజీలో మంచి మంచి కాలేజెస్లో ఐఏఎం, ఐఎఫ్ఎస్ ఇంటున్నా వాటిల్లో చదివిన వాళ్ళని వాళ్ళు తీసుకుంటారు. అండ్ ఆల్సో దెర్ ఈస్ ఎ హ్యూజ్ పేమెంట్. వీళ్ళకి ఎంత ఉంటుందంటే దెర్ ఇస్ ఎ హ్యూజ్ పేమెంట్, నాట్ సింగిల్ పేమెంట్. ఫర్ ఎవ్రీ ఆర్డర్ దే విల్ గివ్ ద కమిషన్. ఓకే, దట్ కమిషన్ విల్ బి ఆల్వేస్, ఇట్ విల్ నాట్ బి ఇన్ థౌజండ్స్ బట్ విల్ బి ఇన్ ద lakhs. Will not be in thousands but will be in the lakhs. Okay, this is the business analyst role about this slide. So ఈ slide ని బాగా గుర్తుపెట్టుకోండి. then we will go to the next slide. ముఖ్యంగా వీటిని గుర్తుపెట్టుకోవాలి. లెఫ్ట్ సైడ్ which team? Testing team. Right side development team. This document will go to the testing team and at the same time this document will go to the development team. Once the testing is done, once the development is done, product is released at the client. వీళ్ళ దగ్గర ప్రోడక్ట్ రిలీజ్ అవుతుంది. ప్రోడక్ట్ రిలీజ్ అయిన తర్వాత ప్రోడక్ట్ క్లయింట్ ఒప్పుకున్న తర్వాత వాళ్ళ దగ్గర ఒక మెయింటెనెన్స్ టీం వేస్తారు. ఆ మెయింటెనెన్స్ టీంలో ఉండే వ్యక్తులమే మనము. అర్థమైందా? వస్తుంది. నెక్స్ట్ స్లైడ్. అక్కడ ఉండే రోల్స్ ఒకసారి బ్యాక్ వెళ్ళి రోల్స్ ఎట్లుంటాయంటే మేనేజ్మెంట్ రోల్స్, డెవలప్మెంట్ రోల్స్ అండ్ సబ్అర్డినేట్ రోల్స్. నెక్స్ట్ స్లైడ్. సో ఈ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్, ఇప్పుడు మీకు ఎస్సీలో ఉంటుంది, వాట్ ఈస్ ద రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ప్రాజెక్ట్ మేనేజర్. ప్రాజెక్ట్ మేనేజర్ ఏం చేస్తాడంటే ప్రాజెక్ట్ ప్లానింగ్. వాట్ ఈస్ ఎ ప్రాజెక్ట్? క్లయింట్ మనకు ఏదైతే పని చేయమన్నాడో దాన్ని మన కంపెనీలో చేయడమే ప్రాజెక్ట్. ఓకే, ఈ ప్రాజెక్ట్ ప్లానింగ్ ఉంటుంది. ఇంపార్టెంట్ థింగ్, బిజినెస్ అనలిస్ట్ క్లయింట్ దగ్గర నుంచి మాట్లాడి ఇన్ఫర్మేషన్ అంతా ఒక నోట్స్లో రాసుకొని, రఫ్ నోట్స్ రాసుకొని వచ్చి కంపెనీలో కూర్చొని మనకు ప్రాజెక్ట్ వచ్చింది, లెట్స్ సిట్ టుగెదర్ అండ్ వీఆర్ గోయింగ్ టు డెలివర్ దిస్, వీఆర్ గోయింగ్ టు డూ దిస్ ప్రాజెక్ట్ అని చెప్తాడు. చెప్పిన తర్వాత ఏమవుతుందంటే ప్రాజెక్ట్ మేనేజర్, బిజినెస్ అనలిస్ట్, వీడి మధ్యలో ఇంకొకటి ఉంటాడు. ఎవడు ఉంటాడు? సిస్టమ్ అనలిస్ట్ అని ఇంకోటి ఉంటాడు. సిస్టమ్ అనలిస్ట్, బిఎస్ఏ, బిఏ అండ్ బిఎస్ఏ. బిఏ అంటేనేమో బిజినెస్ అనలిస్ట్, వీడు నాన్ టెక్నికల్ పర్సన్. బిఎస్ఏ అంటే బిజినెస్ సిస్టమ్ అనలిస్ట్ అంటే వీడు మనం టెక్నికల్ పర్సన్. ఏ టెక్నికల్ పర్సన్ విత్ టెక్నికల్ స్కిల్స్ అండ్ బిజినెస్ స్కిల్స్. అంటే మీరు బీటెక్ చేసిన తర్వాత ఎంబీఏ చేస్తే యూఆర్ గోయింగ్ టు బికమ్ బిఎస్ఏ. ఓకే, సో వీళ్ళందరూ కూర్చున్న తర్వాత బిజినెస్ వాడు ఏదైతే చెప్పిండో వాటిని అన్నిటినీ బిజినెస్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ బిఆర్డి అనేది రాస్తారు. అంటే రాసినప్పుడు ఫస్ట్ స్క్రీన్ ఓపెన్ చేయగానే ఏముంటుంది?
ఏం కనబడాలి, దాని కలర్ ఏమి ఉండాలి, లాగిన్ ఫంక్షనాలిటీ పెట్టాలా వద్దా, ఒకవేళ లాగిన్ పెడితే యూజర్ నేమ్ పాస్వర్డ్ లేదా యూజర్ నేమ్ తోటే లాగిన్ అయిదామా, లేదా ఈ మధ్యలో థంబ్ ఇంప్రెషన్ లాగిన్ అయిదామా, అవన్నీ ప్రతి ఒక్కటి లైన్ బై లైన్ డీటెయిల్గా రాస్తాడు వాడు. ఎవడు? బిజినెస్ అనలిస్ట్. అందుకే ఒక ప్రాజెక్ట్ వచ్చిందంటే బిఆర్డి డాక్యుమెంట్ వచ్చేసి మామూలుగా 2000 పేజీల నుంచి 3000 పేజీల వరకు ఉంటుంది ఒక్కొక్క బిఆర్డి డాక్యుమెంట్. ఈ బిఆర్డి డాక్యుమెంట్ ఎట్లుంటుందంటే అది క్లయింట్కి మన కంపెనీలో ఉన్న బిజినెస్ అడ్మినిస్ట్రేటర్కి అర్థమవుతుంది, వాళ్ళిద్దరికి అర్థమవుతుంది. అర్థమైన తర్వాత వాళ్ళిద్దరు దాని మీద సైన్ చేస్తారు, సైన్ ఆఫ్ అంటారు. దాన్ని ఏం చేస్తారు? సైన్. దే విల్ సైన్ ఇట్. ఓకే, బిఆర్డి సైన్ అవుతుంది. బిఆర్డి సైన్ అయిన తర్వాత దాంతో ప్రాజెక్ట్ ప్లానింగ్, రిస్క్ మేనేజ్మెంట్ వీటిలో వస్తుంది. దట్స్ వై ఐమ్ టెలింగ్ డీటెయిల్. బిఆర్డి సైన్ అయిన తర్వాత మళ్ళీ దే విల్ కమ్ టు సాఫ్ట్వేర్ కంపెనీ అండ్ బిఎస్ఏ విల్ సిట్ టుగెదర్ అండ్ ప్రాజెక్ట్ మేనేజర్ విల్ సిట్ టుగెదర్ అండ్ దెన్ కన్వర్ట్ దిస్ బిఆర్డి ఇంటూ ఎస్ఆర్ఎస్. ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ ఉండే కదా, ఇంటూ ఎస్ఆర్ఎస్ అంటే సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్. సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ specification. The software requirement specification is what? It is a technical document. It is a technical document. This document will be understood by only technical people like us, IT people. I will చెప్పి ఎవరు కాదు. అందులో ఏముంటే మనకు ఈ స్క్రీన్ మనం చేసినప్పుడు ఈ స్క్రీన్ చేయడానికి which language we have to use, which software we have to use. You know what I mean? Whether we have to use Adobe HTML or we have to use simple HTML and CSS, and what is the backend, and what is the backend, whether you are going to use the PHP, whether you are going to use the Java, whether you are going to JavaScript, ఇవన్నీ డెసిషన్ అవుతుంది. ఎవడు? బిఎస్ఏ వాడు చేస్తాడు అనమాట. బిఎస్ఏ దిస్ గై విల్ డూ. సో దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఫర్ యూ టు బికమ్ ఏ బిఎస్ఏ. దోస్ యు ఆర్ వరీడ్ అబౌట్ కోడింగ్లో ఎవరైతే కొద్దిగా వరీగా ఉన్నారో దే ఆర్ గోయింగ్ టు బికమ్ బిఎస్ఏ. BSA will know only technical things. So డేటాబేస్ ఏది వాడాలి, కోడింగ్ ఫ్రంట్ ఎండ్ ఏది వాడాలి, బ్యాక్ ఎండ్ ఏది వాడాలి, మొబైల్ యాప్ అయినప్పుడు ఎంత ఫ్రీక్వెన్సీ నుంచి డేటా రావాలి, ఎంత ఫ్రీక్వెన్సీ డేటా పోవాలి, ఇవన్నీ కూడా టెక్నికల్ డాక్యుమెంట్స్ ఎస్ఆర్ఎస్లో వస్తుంది. ఓకేనా? ఎస్ఆర్ఎస్ రెడీ అయిన తర్వాత ఈ ఎస్ఆర్ఎస్ని ప్రాజెక్ట్ మేనేజర్కి అప్రూవల్కి తీసుకుపోయినా హీ విల్ సైన్. అండ్ దెన్ ఆ ప్రాజెక్ట్ మేనేజర్ ఏం చేస్తుంటే ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలో ఈ పనికి, నేను చేసే ఈ పనికి ఎవరెవరు వర్త్ఫుల్ అనేది వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను డౌన్లోడ్ చేయాలి, మంజుల మేడం ఎవరిని పంపిస్తావు అని అన్న, ఒక ఇద్దరిని పంపించింది. ఇంతమందిలో ఎవరు చూజ్ అయ్యారు? ఓన్లీ ఇద్దరే చూజ్ అయ్యారు. లైక్ దట్. ఇంతమంది టీం ఉన్నప్పుడు ఈ ప్రాజెక్ట్ మేనేజర్ చూస్తూ ఉంటాడు ఒకరికొకరిని, ఎవరు ఎట్లా చేస్తారు, ఎంత పని చేస్తారు చూసి వాళ్ళని పిక్ చేసుకుంటారు. నా దగ్గర. అందుకే మీరు చాలా మంది మీరు వినే ఉంటారు, చాలా మంది మేము బెంచ్ మీద ఉన్నాము, మాకు జాబ్ లేదు, ప్రాజెక్ట్ లేదు అంటారు. ఎందుకు బెంచ్ మీద ఉన్నాము, జాబ్ లేదు, ప్రాజెక్ట్ లేదు అంటే నీకు తలకాయ లేదన్నట్టు అర్థం. ఏంది? వానికి మైండ్ లెస్ ఫెలో. ఎందుకంటే వాడు ప్రాజెక్ట్ మేనేజర్ సెలెక్ట్ చేయలే వాడిని, ఎందుకంటే హీఈస్ నాట్ ఇంటెలిజెంట్. ప్రాజెక్ట్ మేనేజర్ కంపెనీలో చెప్పే మాటలు వినలే, తమాషాలు చేసింది, లేట్గా వచ్చిండు. They did not follow the rules and regulation. That is why project manager does not choose you. బెంచ్ మీద ఉన్నాడు, బెంచ్ మీద నుంచి బయటకు రావాలంటే చాలా కష్టం ఐటీలో. ఓకే, దట్స్ ద రిస్క్ ఏంటంటే, ఓకే నేను ఈ నలుగురు నేను తీసుకున్నా, ఈ నలుగురు ఇట్లా నాకు ఎంతమంది హ్యాండ్ ఇస్తారు, రాత్రి మొగలు పనిచేసాడు వాడు, మధ్యలో వేరే కంపెనీ వాడు జాబ్ ఇస్తాడని చెప్పి ఎగరగొట్టినవాడు. వాట్ ఈస్ ద రిస్క్స్? ఓకే, ఏమైనా హార్డ్వేర్ ఫెయిల్యూర్ అయితే నా దగ్గర హార్డ్వేర్ కరెక్ట్ ఉందా లేదా, సాఫ్ట్వేర్ ఫెయిల్ అయితే సాఫ్ట్వేర్ కరెక్ట్, ఇవన్నీ రిస్క్ చూస్తాడు. ఇది రిసోర్స్ అలొకేషన్ అంటే ఇప్పుడు ఇందాక నేను చెప్పింది. తర్వాత మధ్యలో ఎవ్రీ టైం పీరియాడికలీ, ఎందుకంటే వాడు క్లయింట్ మనకు కోట్ల రూపాయలు ఇస్తాడు కంపెనీకి, కోట్ల రూపాయలు ఇచ్చినాక 6 నెలల టైం అని పెడతాడు ప్రాజెక్ట్ టైం. ఓకే, 6 నెలల టైం అని పెట్టినాక 6 నెలల వరకు క్లయింట్ గమ్మునేం కూర్చోడు. ప్రతి వారానికి ఒకసారి ఏం చేసినావు వాళ్ళకి చూపించాలి, ఏం చేస్తున్నావు, ఏం చేసినావు, అర్థమైందా? సో ఇట్ ఈస్ వర్కింగ్ విత్ ఎన్ హార్డ్వేర్ కంపెనీ ఇస్ వెరీ సాఫ్ట్వేర్ కంపెనీ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫర్ దోస్ హు ఆర్ రియల్లీ యాక్టివ్.
ఫర్ దోస్ హు ఆర్ రియల్లీ వర్క్